హిందువులు ఎంతగానో ఎదురుచూసే అమర్నాథ్ యాత్రకు సర్వం సిద్ధమయింది. అమర్నాథ్ యాత్ర యాత్రికుల మొదటి బ్యాచ్ను లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జమ్మూ బేస్ క్యాంపు నుంచి జెండా ఊపి ప్రారంభించారు. అమర్నాథ్ యాత్రికుల మొదటి బ్యాచ్ జూన్ 28వ తేదీ జమ్మూ నుండి బహుళ భద్రతా ఎస్కాట్ మధ్య కశ్మీర్లోని జంట బేస్ క్యాంపులకు బయలుదేరింది. ఇక్కడి నుంచి ఈ ఏడాది అమర్నాథ్ తీర్థయాత్ర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా గురువారం రాత్రి జమ్మూలోని అమర్నాథ్ యాత్ర బేస్ క్యాంపును సందర్శించారు. తీర్థయాత్రకు సంబంధించిన తుది ఏర్పాట్లను సమీక్షించారు. జమ్మూలోని అమర్నాథ్ బేస్ క్యాంపులో గురువారం సాయంత్రం జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమం యాత్రికులు నిర్వహించారు. విఘ్నాలకధిపతి అయిన వినాయకుణ్ణి భక్తితో పూజించారు. తమ యాత్ర ఎటువంటి ఆటంకాలు లేకుండా సాగాలని ఆ గణపతిని వేడుకున్నారు. బేస్ క్యాంప్లో దేవదేవుణ్ణి కీర్తిస్తూ పాటలతో ఆనందంతో చేసిన నృత్యంతో ఆనందభరితమైన వాతావరణం నెలకొంది. అమర్నాథ్ యాత్ర కోసం అధికారులు చేసిన ఏర్పాట్లపై యాత్రికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. యాత్రికులు పెహల్గాం, బాల్టాల్ క్యాంపులకు చేరుకుంటారు. పెహల్గాం, బాల్టాల్ నుంచి అమర్నాథ్ తీర్థయాత్ర ప్రారంభం కానుంది. ఈ పవిత్ర యాత్రను వేలాది మంది యాత్రికులు చేపడతారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆర్ఆర్ స్వైన్, ఉన్నత సివిల్ సెక్యూరిటీ అధికారులతో కలిసి వచ్చిన లెఫ్టినెంట్ గవర్నర్ భగవతీ నగర్లోని బేస్ క్యాంపును పరిశీలించారు. తుది ఏర్పాట్లను సమీక్షించడానికి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ కూడా యాత్రికులతో సమావేశమై వారితో సంభాషించారు. అనంతరం అధికారులతో సమావేశం నిర్వహించి యాత్రికుల సౌకర్యార్థం చేపట్టిన చర్యలపై సమీక్షించినట్లు అధికారులు తెలిపారు. లెఫ్టినెంట్ గవర్నర్ కూడా యాత్రికులతో సమావేశమై వారితో సంభాషించారు. అనంతరం అధికారులతో సమావేశం నిర్వహించి యాత్రికుల సౌకర్యార్థం చేపట్టిన చర్యలపై సమీక్షించినట్లు అధికారులు తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అమర్నాథ్ యాత్ర సాఫీగా సాగేందుకు చేపట్టిన విస్తృత ఏర్పాట్లను లెఫ్టినెంట్ గవర్నర్కు అధికారులు వివరించారు. యాత్రికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తగిన సిబ్బందిని మోహరించాలని సిన్హా ఆయా విభాగాలను ఆదేశించారు. సర్వీస్ ప్రొవైడర్లతో మాట్లాడిన లెఫ్టినెంట్ గవర్నర్ భక్తుల కోసం ఏర్పాటు చేసిన లాడ్జింగ్, ఆహారం, ఆరోగ్యం, రవాణా, ఆర్ఎఫ్ఐడి కౌంటర్లు, ఇతర సౌకర్యాలతో సహా సౌకర్యాలను గురించి అడిగి తెలుసుకున్నారు. 52 రోజుల పాటు సాగనున్న అమర్నాథ్ తీర్థయాత్ర జంట ట్రాక్ల నుండి ప్రారంభమవుతుంది. అమర్నాథ్ యాత్ర జూన్ 29 నుంచి ఆగస్టు 9న ముగుస్తుంది.